ఓం పరమాత్మనే నమః. ఓం శ్రీమండూకరుషయే నమః. ఓం శ్రీ గౌడపాదాచార్యాయ నమః. ఓం శ్రీ శంకర గురవే నమః. పరమ ఋషిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో సంహద్భ్యో గురుభ్యః నమో నమః. ప్రత్యేకంగా ఈనాటి మన అధ్యయనానికి చేసినటువంటి శ్రీ రాళ్లపల్లి గురువు గారికి అనేక వందనములు. ప్రారంభం చేసుకుందాం. మాండూక్యోపనిషత్తు గౌడపాదీయ కారికా సమేత అద్వైత అధ్యయన భారతి అధ్యయనం. శ్రీమద్ శంకర భగవత్పాద కృత భాష్య సమేత మాండూక్య ప్రకరణం అయమాత్మా బ్రహ్మ అద్వైతామృతవర్షాయ సృత్యాకాశ విహారిణే చిద్ఘనాయ ప్రసన్నాయ శంకరాయ నమో నమః. ఆగమ ప్రకరణం మొదటి ప్రకరణం జీవ బ్రహ్మైక్య నిరూపణం. దీనిలో గల మంత్రాలలో మొదటి 1 నుంచి 6 వరకు ఉన్న మంత్రాలు ఇవి. ఓంకారాన్ని 1వ మంత్రంలో చెప్పిన తర్వాత 2 నుంచి 6 వరకు ఉన్నటువంటి మొదటి 3 పాదాలను విశ్వ తేజస ప్రాజ్ఞలను నిరూపించిన తరువాత దానికి 9 కారికలను విశ్లేషణ చదువుకున్నాం. 7వ మంత్రము అతి ముఖ్యమైనటువంటి మంత్రము, ఉపనిషత్తులకే తలమానికమైనటువంటి మంత్రము. నా అంతఃప్రజ్ఞం అనే 7వ మంత్రాన్ని పఠించాము. దానిని చతుర్థ పాద వివరణము అనేటటువంటి శంకర భగవత్పాదుల వారి అవతారిక ఒక 3-4 భాగాలుగా, ఆ తర్వాత మూలమంత్రాన్ని ఒక 3 భాగాలుగా, ఆ తర్వాత ఇప్పుడు 4-5 భాగాలుగా భాష్యాన్ని వివరించుకుంటున్నాం. ఈ మంత్రాన్ని గట్టిగా అర్థం చేసుకుని నిధిధ్యాసన చేయగలిగితే ఆత్మ అనుభవం అనేది సుసంపన్నం అవుతుందని పెద్దల అభిప్రాయం. అంచేత మేమనని ఈ భాగాలన్నిటినీ కూడా మరొక్కసారి పునర్వీక్షణ చేయమని కోరుకుంటున్నాను. దీనికి కావాల్సినటువంటి ఒక లింక్ను కూడా 7వ మంత్రానికి చతుర్థ పాద వివరణం దగ్గర నుంచి ఈనాటి వరకు ఉన్నది కూడా ఒకే ఒక లింక్గా కూడా మీకు అందజేయడం జరుగుతుంది. ఓకే, 7వ మంత్రం 43వ భాగంగా అధ్యయనం చేసుకుంటున్నాం. నాంతఃప్రజ్ఞం న బహిష్ప్రజ్ఞం న ఉభయతః ప్రజ్ఞం న ప్రజ్ఞానఘనం న ప్రజ్ఞం న అప్రజ్ఞం అదృష్టం అవ్యవహార్యం అగ్రాహ్యం అలక్షణం అచింత్యం అవ్యపదేశ్యం ఏకాత్మ ప్రత్యయసారం ప్రపంచోపశమం శాంతం శివం అద్వైతం చతుర్థం మన్యంతే స ఆత్మా సవిజ్ఞేయః. దీనిలో 3 భాగాలు ఉన్నాయని ముందు నుంచి మనం చెప్పుకుంటున్నాము. మొదటి భాగము నా అంతఃప్రజ్ఞం దగ్గర నుంచి నా అప్రజ్ఞం వరకు ఉండేటటువంటి మొదటి భాగము. ఇది ప్రమాతృత్రయ విలక్షణము, తురియమని చెప్పేటటువంటి ప్రతిషేధ రూపమైనటువంటి భాగము. రెండవది అదృష్టం అవ్యవహారం అని బోధించబడినటువంటి అవ్యపదేశ్యం వరకు ఉన్నటువంటి 2వ భాగము ప్రమేయత్రయ విలక్షణము లేక ప్రపంచత్రయ విలక్షణము అనేటటువంటి భాగాన్ని ప్రతిషేధన చేసి చెప్పినటువంటి భాగము. ఇక ఏకాత్మ ప్రత్యయసారం దగ్గర నుంచి శివం అద్వైతం చతుర్థం వరకు ఉండేటటువంటి భాగాన్ని అధిష్టానము అని నిరూపించేటటువంటి మంత్రం. ఇందులో ముఖ్యంగా తెలుసుకోవలసినది ఏంటంటే అంతఃప్రజ్ఞ కాదు బహిష్ప్రజ్ఞ కాదు అంటూ విశ్వ తేజస ప్రాజ్ఞులనే ప్రమాతలను నిరాకరించి అదృష్టం అవ్యవహార్యం
ప్రత్యక్ష అనుమాన ఇంద్రియ గోచరం కానటువంటిది అచింత్యం, అవి అపదేశం నిర్వచింపలేనిదని చెప్తూ ప్రమేయాలను అన్నిటినీ పుచ్చుతూ మూడు ప్రపంచాలను కూడా నిరాకరిస్తున్నటువంటి మంత్రంలో ఈ తురియము నాలుగవది ఎక్కడో ఉన్నదని అనుకోకూడదు. ఆ తురియము ఇన్ అండ్ త్రూ అనుసూచ్యంగా ఈ ప్రపంచంలోనే, ఈ ప్రమాతలలోనే, ఈ ప్రమేయాలలోనే ఉన్నది అని తెలుసుకోవాల్సినటువంటిది ఎంతైనా గలదు. ఇక ఈ అధిష్టానం అని ఎప్పుడైతే చెప్పాము, ఈ అవస్థాత్రయములకు, అనుభవత్రయములకు, ప్రపంచత్రయములకు విలక్షణంగా ఉన్నప్పటికీ ఇన్నెండు త్రూ అనుసూచ్యంగా ఉంటూ అంతర్భాగంగా, అధిష్టానంగా, లేకపోతే ఆయతనంగా ఉన్నటువంటి ఆ తురియాన్ని ఏకాత్మ ప్రత్యసారం, ప్రపంచ ఉపశమం, శాంతం, శివం, అద్వైతం, చతుర్థం అంటూ వివరిస్తున్నారు. ఈ ఏకాత్మ ప్రత్యసారం అనే దానిని మొదట చూడబోతున్నాము. భాష్యాన్ని చూపిస్తాను, ఆ వెనకాల ఒక్కొక్క విషయాన్ని మనము ప్రత్యేకంగా వివరించుకుందాం. ఒక్కసారి అందరూ ధ్యాన మోడ్లో ఉండండి. ఓం అహమస్మి అహమస్మి శివోహం శివోహం శివః కేవలోహం శివః కేవలోహం సోహం సోహం సోహం. ఇదే భావంతో ఒక్కొక్క పదాన్ని ముందు మస్తిష్కంలోకి, ఆ తరువాత మొత్తం అబ్జార్ప్షన్, జీర్ణించుకోవడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడే ఆత్మభావము స్థిరపడుతుంది. సిద్ధాంతం ముందు ఒక్కొక్క పదాన్ని తీసుకుంటున్నారు. ఈ అధిష్టానము అనే భాగాన్ని వివరిస్తూ ఏకాత్మ ప్రత్యయసారం అన్నారు. జాగ్రదాధిష్టానేషు ఏకః అయం ఆత్మా ఇది అవ్యభిచారి యః ప్రత్యయః తేన అనుసరణీయం. దట్ ఈజ్ వన్ వివరణ ఆఫ్ ఏకాత్మక ప్రత్యయసారం. జనరల్గా he will try to find out more than one way of explaining a particular concept. ఏకాత్మ ప్రత్యయసారం అంటే పోయినసారి కూడా అడిగి ఉన్నారు. భగవత్పాదులు ఏమంటున్నారో చూద్దాము. ఆ వెనకాల సూక్ష్మంగా ఒక మాటలో చెప్పుకుంటాం. జాగ్రదాధిష్టానేషు ఏకః అయం ఆత్మా ఇతి అవ్యభిచారీ యః ప్రత్యయః తేన అనుసరణీయం. అథవా ఆర్ ఇన్ అనదర్ వే, ఏకః ఆత్మా ప్రత్యయ సారం ప్రమాణం యస్య తురీయస్య అధిగమే తత్తురీయం ఏకాత్మ ప్రత్యయ సారం. సో బోత్ వేస్ యూ క్యాన్ ఇంటర్ప్రెట్. దీనికి ఒక శృతి ప్రమాణాన్ని కూడా ఇస్తున్నారు. ఆత్మా ఇత్యేవ ఉపాసీత అని 1, 4, 7 బృహదారణ్యకంలో ఉన్నటువంటి ఒక మంత్రాన్ని ఉదాహరిస్తున్నారు. ఇది శృతే. ఓకే, ఏకాత్మ ప్రత్యయ సారం. ఆచార్యులు 2 వివరణలను ఇస్తున్నారు. ఏమిటండి ఈ 2 వివరణలు? మొదటి వివరణలో ఏకః ఆత్మ ఇది ప్రత్యయ. ఏకాత్మ అనే దానికి విగ్రహం రాస్తున్నారు. విగ్రహవాక్యం అంటే ఎక్స్పాండెడ్ ఫార్మ్. ఏదైనా ఒక దాన్ని తీసుకుని విగ్రహవాక్యం రాస్తే దాని ఎక్స్పాండెడ్ ఫార్మ్ ఏకాత్మ ఇది ప్రత్యయ విగ్రహం. తురియం నేనే అని ఎలా తెలుసుకోవాలి, అది కదా ఇప్పుడు పాయింట్. ఎందుకంటే ప్రమాతలను తొలగించాము, ప్రతిషేధించాము, ప్రమేయాలను, ప్రపంచాలను ప్రతిషేధం చేశాము. ఇక అవశిష్టమైనటువంటి తురియం నేనే అని తెలుసుకోవడం మిగిలి ఉన్నది. దానికే ఏకాత్మ ప్రత్యయసారంతో ఉపనిషత్తు మొదలుపెట్టింది. ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనలో 2 అంశములు కలవు. One is the part C, which is the constant. The other part is called V, part variable. మారనటువంటి చైతన్యము అనేటటువంటి భాగముది కాన్స్టెంట్ పార్ట్. మారేటటువంటి, వచ్చిపోయేటటువంటి జాగ్రత్తాది అవస్థలు ఏ ఉన్నాయో అవి వేరియబుల్ పార్ట్. హూ ఎమ్ ఐ? డూ ఐ బిలాంగ్ టు ద వేరియబుల్ పార్ట్ ఆర్ టు ది కాన్స్టెంట్ పార్ట్? The understanding is these variable parts are only an appearance.
ఇవి మిథ్యాతత్వములు. కాబట్టి వేరియబుల్ కాంపోనెంట్స్ నువ్వు కాదు, దానిలోనే మునిగిపోయి తేలుతున్నావు. దాన్ని వదులుకొని నీ కాన్స్టెంట్ పార్ట్ అయినటువంటి చైతన్యాన్ని పట్టుకో. ఏకహ అంటే ఏం చెప్పారు ఆయన భాష్యంలో? అవ్యభిచారి అని రాశారు. అవ్యభిచారి అంటే మారనటువంటిది. ఏకహ అనే పదం ఒక చోట, అవ్యభిచారి ఒక చోట ఉంది భాష్యంలో. ఆ రెండింటినీ కలిపి ఏకహ అవ్యభిచారి. ఏకహ పదాన్ని అయం వ్యభిచారి, అయం అవ్యభిచారి అనే పదంతో కలుపుకుంటే ఏకహ అయమాత్మ అవ్యభిచారి. ఏకాత్మ ప్రత్యయసారం ఉంది కదా. అయం ఆత్మ, అయం ఆత్మ ఏకః అవ్యభిచారి. ఏదైతే మారదో అదే ఆత్మ. ఆత్మ అనే భాగము వ్యభిచరించదు, అంటే మార్పు చెందదు, అవ్యయము, అవికారము, నిష్క్రియము. అదే చైతన్యం. తేన అనుసరణీయం. ఈ అవ్యభిచారం అనేటటువంటి పదాన్ని పట్టుకుని, అంటే ఏదైతే మారకుండా ఉంటుందో అదే నేను, అదే చైతన్యము, అదే తుర్యం అనే దాన్ని పట్టుకుని అనుసరణీయం, దాన్ని పట్టుకుని మీదకి ఎక్కాలి. అనుసరించడం, అనుసరణీయం, అనుసరించవలసి ఉన్నది. దేనిని? ఈ ఏకాత్మ ప్రత్యయ సారంలో ఏకః అవ్యభిచారి అనే పదాన్ని పట్టుకుని అదే తుర్యమని తెలుసుకోవలసి ఉన్నది. అనుసరణీయం, దేని ద్వారా చైతన్యాన్ని తెలుసుకుంటామో అదే ఏకాత్మ ప్రత్యయసారం. వాట్ ఈజ్ ఏకాత్మ ప్రత్యయసారం? ద మీనింగ్ హియర్ ఈజ్ ద థ్రెడ్ త్రూ విచ్ యు get the grasp of the whole. What is the thread? The thread is ఏక ఆత్మ అవ్యభిచారి. ఏది వ్యభిచరించదో, ఏది మార్పు చెందదో అది ఏకాత్మ ప్రత్యయ సారం. దానిని తేన అనుసరణీయం, దాన్ని పట్టుకునే నువ్వు తురియాత్మ దగ్గరకు వెళ్ళాలి. ఈ అవగాహన వలననే తురియమును తెలుసుకోవాలి. ఇదొక వివరణ. దిస్ ఇస్ వన్ వివరణ. వాట్ డిడ్ వి అండర్స్టాండ్? Bhagavad-pada here is establishing the adhishtanam nature of the Turiyam and also giving a bodhana that Turiya is I myself, you yourself. For that, the first pada that is used by Upanishad is Ekatma Pratyaya Saram. Ekatma Pratyaya ante Ekaha Avyabhichari. ఏదైతే మారకుండా ఉంటుందో ఈ అనుభవాలు, జాగ్రత్త, స్వప్నము, సుషుప్తి అనేటటువంటి ప్రమాతృ ప్రమేయ ప్రపంచ ప్రమాణాలలో అన్ని మార్పులే. ఈ మార్పులు లేనటువంటి మారే ఈ సమస్త జగత్తులో అనుభవాలలో మారని ఏదైతే ఒకే ఒకటి ఉన్నదో అదే చైతన్యము, అదే నీవు. తేన అనుసరణీయం, దాన్ని పట్టుకుని నువ్వు చైతన్యాన్ని తెలుసుకో. ఈ అవగాహన వలన నువ్వు తురియమని తెలుసుకుంటావు. ఇది ఒక వివరణ. పిండితార్థం ఏమిటి? తురీయం అనగా మారని చైతన్యము, నిరంతరము ఉండేది, మారే వాటి కంటే విలక్షణము. మారేవి ఏవి? ఇదిగో మూడు అవస్థలు, అవస్థలకు సంబంధించినటువంటి విషయాలు, అనుభవాలు, ప్రపంచము, ప్రమేయాలు. ఇవి వీటికంటే విలక్షణమైనది. అదే చెప్తున్నారు. జాగ్రత్తాదిశి స్థానేషు, జాగ్రత్త ఆది మొదలైన స్థానేషు స్థానములయందు ఏకః ఒకటైనటువంటి అవ్యభిచారి మార్పు చెందని యహ ప్రత్యయ ఏ విషయము గలదో తేనా దానిని పట్టుకొని అనుసరణీయం పొందవలసినటువంటి మార్గం అదే అయం ఆత్మ. వన్ వర్డ్ హి హస్ one phrase he has completely discussed about the Ekatma Pratyaya Saram in understanding number 1. Okay. What is the other understanding Bhagavad-pada is giving? Let us see the second understanding. Athava annaru. Or in another way, Athava ఏకః ఆత్మః ప్రత్యయః సారం ప్రమాణం యస్య తురీయస్య అధిగమే తత్ తురీయం. అథవా అంటే రెండవ విధముగా, ఇంకొక విధముగా, లేక ఈ విధముగా ఆత్మ ప్రత్యయ. ఆత్మ ప్రత్యయం అంటే ఏమిటి? అన్ని బుద్ధి ప్రత్యయాలు ఉన్నాయి. బుద్ధి ప్రత్యయాలు అంటే సవిశేష జ్ఞానాలు. ఇగో ల్యాప్టాప్ జ్ఞానము, బల్ల జ్ఞానము, ఇల్లు జ్ఞానము, పిల్లలు అనే జ్ఞానము,
ఒక అనుభవాలు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ సవిశేష జ్ఞానాలు. ఈ సవిశేష జ్ఞానములకన్నిటికీ వెనుకనున్నటువంటి తెలివి, ఎరుక, సెల్ఫ్ అవేర్నెస్ ఏదుందో దాన్ని ఆత్మ ప్రత్యయము. ఏ ప్రత్యయమైతే వ్యభిచరించకుండా నిత్యంగా, సత్యంగా, అవ్యయంగా ఉంటుందో ఆ ప్రత్యయమే తెలివి, ఎరుక, సెల్ఫ్. ఆత్మ ప్రత్యయ మీన్స్ ఇట్ ఈస్ ద నేను అనేటటువంటి తెలివి. సర్వబుద్ధి ప్రత్యయ సాక్షిరా అంటారు. బుద్ధి ప్రత్యయములు వచ్చిపోయేవి. ఇప్పుడు నాకు కొంతసేపు కుండ ఘట జ్ఞానం కలుగుతుంది, ఘట జ్ఞానం పోతే పట జ్ఞానం కలుగుతుంది, టేబుల్ జ్ఞానం కలుగుతుంది, గురువుగారు ఎదురుగుండా ఉంటే గురువుగారి ఆకారం అనేటటువంటి జ్ఞానం కలుగుతుంది. ఈ జ్ఞానాలన్నీ వచ్చిపోయే జ్ఞానాలు. ఈ జ్ఞానాల వెనుక ఏదైతే ఉన్నదో నిరంతరంగా అవ్యవధానంగా ఆ తెలివియే ఆత్మ ప్రత్యయము. ఏకహ మార్పు చెందని ఆత్మ ప్రత్యయ నేను అనే చైతన్యము. ఏ ఎరుక వలనైతే నేను విశ్వనిగాను, తేజస్సునిగాను, ప్రాజ్ఞునిగాను స్థూల సూక్ష్మ అనుభవాలను పొందుతున్నాను, ఆ అవస్థల యొక్క ప్రత్యభిజ్ఞ, రికలెక్షన్. ప్రత్యభిజ్ఞ మీన్స్ వాట్? యు హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ సంథింగ్ అండ్ యు ఆర్ రికలెక్టింగ్ బ్యాక్. బై వాట్? Because of the underlying self-awareness or chaitanya, the pratyabhijna is happening. ఈ ప్రత్యభిజ్ఞకు కారణం ఏమిటి? ప్రత్యభిజ్ఞ మనస్సులో ఉంటుంది. అది చైతన్యము. సారీ, అది అది మనోబుద్ధి అహంకార చిత్తం. ఈ చిత్తమునకు కూడా వెనకాల ఉండి ఆ చిత్తంలో ఈ ప్రత్యభిజ్ఞను కలిగించేటటువంటి చైతన్యం ఏది ఉన్నదో అదే నీవు. ఇక్కడ సారం అనే పదమునకు ప్రమాణం అని అర్థం. ఏకాత్మ ప్రత్యయ సారం. నేను అనే తెలివి ఏకహ మార్పు చెందని ఆత్మ ప్రత్యయ నేను అనే చైతన్యము, ఎరుక అనేటటువంటి ప్రమాణము. తురీయస్య అధిగమే. తురీయమును తెలుసుకొనుటకు ప్రమాణం. దేనికి ప్రమాణం ఇది? తురీయస్య ప్రమాణం ముందే చూశాం. 7వ మంత్రం అనేటటువంటి జ్ఞాన ప్రమాణము ద్వారా ఆత్మ అనాత్మలను వేరుచేసి, అంటే విశ్వ తేజస ప్రాజ్ఞులు అనే అనుభవాలను వేరుచేసి వాటికంటే విలక్షణంగా, అంతర్లీనంగా, అధిష్టానంగా, ఆయతనంగా, సబ్స్ట్రేటంగా మారని ఒకే ఒక ఆత్మ ప్రత్యయం ఏదుందో అది తురీయము. దానిని అధిగమే. మొన్న చూశాం మనం. అధిగమనము. గమనము అనే దానికి అధి అనే ఉపసర్గ. అధిగమనము అంటే అండర్స్టాండ్ చేసుకోవడం, తెలియడం. తురీయాన్ని తెలుసుకోవడానికి ప్రమాణం. దీని పిండితార్థం ఏంటండి? తురీయమనగా మనలో మారే అవస్థలకు విలక్షణంగా మారని చైతన్యం. ముందేం చెప్పారండి? అదే చెప్పారు. 2 విధాలుగా బోధించిన పిండితార్థం ఒక్కటే. తురీయమనగా మారే సర్వ అవస్థలు వాటి యొక్క అనుభవాలకు విలక్షణంగా మారని ఏకైక ప్రత్యయ సారం ఏదుందో ఆ ప్రమాణము అదే. ఆ ప్రమాణాన్ని పట్టుకుని ఈ చైతన్యాన్ని తెలుసుకోవాలి. ఇక్కడ దక్షిణామూర్తి శ్లోకాన్ని ఒక్కసారి మనము ప్రత్యభిజ్ఞ చేసుకోవలసి ఉన్నది. బాల్యాదిష్వపి జగ్రదాదిషు తథా సర్వస్వవస్థాస్వపి వ్యావృత్తాసు అనువర్తమానమిహమత్యంత స్ఫురంతం సదా. అవర్తమానమహమిత్యంత స్ఫురంతం సదా అన్నారు. బాల్య ఆదిషు అవస్థలు అంటే బాల్యము, కౌమారము, యవ్వనము, నడిమి వయస్సు, వార్ధక్యము, ఇవన్నేటటువంటి అవస్థల అన్నిటి యందు, అంటే నేను చిన్నప్పుడుగా 5 ఏళ్ళగా ఉన్నాను, 15, 30, 50, 70, ఈ అవస్థలన్నిటిలో కూడా మారేటటువంటి శరీర ధర్మాలు, మారేటటువంటి అనుభవాలలో మారకుండా ఏదైతే ఉన్నదో బాల్యాదిష్వపి. అలాగే జాగ్రత్త ఆదిషు, జాగ్రత్త, స్వప్న, సుషుప్తి మొదలుగా గల వాటి యందు సర్వాసు అవస్థాస్వపి అన్ని అవస్థల యందు బాల్యాది అవస్థలు, జాగ్రత్తాది అవస్థల అంది కూడా వ్యావృత్త వ్యాపించి ఉన్న, వ్యావృత్తాసు వ్యాపించి ఉన్న, వ్యాపించి ఉండి ఎలా ఉంది? అనువర్తమానం అంటే అనుసూచ్యంగా, ఇన్నెంట్రుగా, సబ్స్ట్రేటంగా, అధిష్టానంగా ఏదైతే ఉందో
అహం ఇత్యంతః స్ఫురంతం. అహం 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 అని ఏదైతే స్ఫురణకు వస్తుందో, ఏం చేసినా నేను చేశాను, నేను చూశాను, నేను అనుభవించాను, నేను వెళ్ళాను, నేను వచ్చాను, ఈ వెళ్ళాను వచ్చాను అనుభవించాను కొట్టేస్తే ఏదైతే ఆ నేను నేను అహం అనేది ఉందో అదేనయ్యా ఆత్మ నువ్వు చెప్పు. ఇక్కడ కూడా అదే చెప్తున్నారు. మారేటటువంటి అవస్థలలోనున్నటువంటి అనుభవాలన్నిటికీ వ్యత్యాసంగా మారకుండా ఉన్నటువంటి ఏకైక ప్రత్యయసారం, ఆత్మ ప్రత్యయసారం ఏదైతే ఉన్నదో ఆ ప్రమాణం ద్వారానే నువ్వు అని తెలుసుకో అని చెప్తున్నారు. బాల్యాదిష్వపి జాగ్రత్తాదిషు తథా సర్వస్వవస్థాస్వపి వ్యావృత్తాసు అనువర్తమానం అహం అహమిత్యంతః అంతః స్ఫురంతం సదా అనువర్తమానం అన్నారు ఆ శ్లోకంలో. అనుసూత్యం అధిష్టానం శర సూత్రే మణిగణ ఇవ అంటే ఏ విధముగా దారము మణులలో అనుసూత్యంగా కనబడకుండా ఉన్నదో అలాగే అనుసూత్యం మూడు అవస్థలలో కూడా లుప్తము కాకుండా ఉండేటి. లుప్తం అవడం అంటే పోవడం, పోయేటి స్థితి లేని, ఎప్పుడు అలుప్తముగా ఉండేటి, విపరిలోపము లేనిటువంటి ఆ చైతన్యమే మనం అని చెప్పి కొటేషన్ ఇస్తున్నారు. శృతి ప్రమాణం ఆత్మా ఇత్యేవ ఉపాసీత, ఉపాసీత అని ఉంది. విడగొట్టుకుంటే ఆత్మా ఇతి ఏవ ఉపాసీత, ఇదే ఆత్మ ఇప్పుడు చెప్పుకున్నదే ఆత్మ అని. ఉపాసీత అంటే నిధిధ్యాసన చేయవలెను. ఎక్కడండి ఉంది ఇది? 1, 4, 7 బ్రాహ్మణము బ్రహ్మ విద్యా బ్రాహ్మణం అంటారు. ఆ బ్రహ్మ విద్యా బ్రాహ్మణాన్నే పురుషవేద బ్రాహ్మణము అని కూడా చెప్పుకుంటాం. ఆ పురుషవేద బ్రాహ్మణంలో ఆత్మా ఇతి ఏవ ఉపాసీత, ఇదే ఆత్మని నిధిధ్యాసన చెయ్యి. ఏది తురీయమనగా ఆత్మ అనగా నేననగా, తురియం ఎక్కడో ఉందంటే ప్రయోజనం లేదు. ఆ తురియము నేను నాలో మారే అవస్థలకు సాక్షిగా ఉంటూ విలక్షణంగా అధిష్టానంగా ఉన్నటువంటి మారని చైతన్యమే నేను అని నిధిధ్యాసన చెయ్యండి. ఆత్మా ఇత్యేవ ఉపాసీత. ఓకే, ఏకాత్మ ప్రత్యయసారం అనేటటువంటి సమస్త పదము వివరణ అయినది. ఇక అంతఃప్రజ్ఞత్వాదిస్థాని ధర్మ ప్రతిషేధ కృత కొత్త కాన్సెప్ట్ ఒకటి తెస్తున్నారు. స్థాని స్థానము. స్థాని అంటే ఏదైతే అవస్థ, స్థానము అంటే అధిష్టానం. ఏ అధిష్టానము మీద ఈ స్థానములు ఉన్నాయో, జాగ్రత్త స్థాన బహిష్ప్రజ్ఞ అంటున్నాం కదా. ఆ ఏ స్థానమునందైతే అనుభవం బహిష్ప్రజ్ఞ కలుగుతుందో దాన్ని స్థాని, అంతఃప్రజ్ఞత్వాది స్థాని ధర్మ ప్రతిషేధకృత. అంతఃప్రజ్ఞ మొదలైనటువంటి స్థానముల యందున్నటువంటి స్థాని ధర్మములు, అవస్థల ధర్మములు ప్రతిషేధము చేయటము అయిపోయింది. ఇక మనము ప్రపంచోపశమం అనే దానిని చూస్తున్నాం. ప్రపంచోపశమం అంటే ఏమిటి? ఇది జాగ్రత్తాదిస్థాన ధర్మ అభావ ఉచ్యతే. జాగ్రత్త ఆది మొదలైనటువంటి స్థానములు, అవస్థలలో ఉండేటటువంటి స్థాన ధర్మములు అంటే అవస్థల యొక్క అభావ లేకపోవడాన్ని చెప్తోంది. ప్రపంచములు ఉపశమించినవి, ప్రపంచములు శాంతించినవి. ఏమిటండి ఈ ప్రపంచాలు? స్థూల ప్రపంచం అంటే విశ్వని యొక్క ప్రపంచం, సూక్ష్మ ప్రపంచం తేజస్సుని యొక్క ప్రపంచం, ప్రాజ్ఞుని యొక్క ప్రపంచం, కారణ ప్రపంచం. ఈ 3 ప్రపంచాలు ఉపశమింపగా అంటే చల్లారిపోగా, అణగారిపోగా అంటే జాగ్రత్తాది స్థాన ధర్మ అభావ. జాగ్రత్త మొదలైనటువంటి అవస్థల యొక్క ధర్మములు, స్థాన ధర్మములు, అవస్థా ధర్మములు అభావ లేనిది అని ఉచ్యతే చెప్పబడుతుంది. అతః ఏవ శాంతం, ప్రపంచోపశమము కాబట్టే శాంతం. అందువలన అది అవిక్రియం. అతః ఏవ శివం, శివం యతః అద్వైతం భేద వికల్పరహితం, భేద వికల్పరహితం యతః అద్వైతం తతః శివం. చతుర్థం తురీయం మన్యంతే.
ప్రతీయమాన పాదత్రయ వైలక్షణాత్ అన్నారు. స ఆత్మ స విజ్ఞేయ ఇది. దీన్ని వివరించుకోవాలి. ప్రపంచోపశమంలో పోదాం. అన్ని ప్రతిషేధముఖంగానే ఉన్నాయి. శాంతం అంటే ఏదో పాజిటివ్గా ఉన్నట్టు కనబడుతుంది. ప్రపంచ ఉపశమము, ప్రపంచంలోని డిస్టర్బెన్సెస్ లేకపోవడమే శాంతము అని చెప్తున్నారు. ఓకే. ఆత్మా ఇత్యేవ ఉపాసీత. ఆత్మా ఇది ఏవ ఉపాసీత. ఇదే ఆత్మయని నిధిధ్యాసన చేయవలెను. ఏది మారేటటువంటి సర్వబుద్ధి ప్రత్యయములలో, ప్రమాతృ ప్రమేయ ప్రపంచములలో మారనటువంటి ఏకైక చైతన్య సాక్షి తురీయం ఏది ఉందో అదే ఆత్మ నీవు అని ఉపాసన చేసుకో. ప్రాణాన్నేవ ప్రాణో నామ భవతి వదన్ వాక్ పశ్యన్ చక్షు శృణ్వన్ శ్రోత్రం మన్వానో మనః అని ఒక కొటేషన్ ఇచ్చారు. అంటే ఏమిటి? ప్రాణాన్నేవ ప్రాణ, ప్రాణిస్తున్నటువంటి ప్రాణము, వదన్ వాక్కు, మాట్లాడుతున్నటువంటి మాట, పశ్యన్ చక్షు, చూచేటటువంటి కన్ను చూపు, శృణ్వన్ శ్రోత్రం, వినేటటువంటి చెవి, మన్వాన మనః, ఆలోచించేటటువంటి మనస్సు. అంటే ఏంటన్నమాట? ద టాకర్ వాట్ హూ వెన్ ఐఎమ్ ఏ టాకర్, ఐఎమ్ ఏ టాకర్ వైల్ ఐఎమ్ టాకింగ్. నేను ఎప్పుడు మాట్లాడుతున్నవాడిని? వదన్ వాక్. వెన్ ఐఎమ్ టాకింగ్ ఐఎమ్ కాల్డ్ ఏ టాకర్. శృణ్వన్ శ్రోత్రం. వెన్ ఐఎమ్ ఏ హియరర్, ఐఎమ్ ఏ హియరర్ వైల్ ఐఎమ్ హియరింగ్. ఓకే. am I always talking? No. am I always hearing? No. am I always గాలి పీలుస్తున్నానా? ప్రాణాన్నేవ అంటే గాలి శ్వాసక్రియ. ఎస్ ఐఎమ్. బట్ am I doing willfully? No. మన్వానో మనః. ఎప్పుడూ ఆలోచిస్తున్నానా? ఎప్పుడో కొంతసేపు ఆలోచిస్తున్నా. అంటే ఎవరైతే మాట్లాడుతున్నారో ఆ మాట్లాడుట అనేటటువంటి రోలు కొంతసేపే, అలాగే వినుట అనే రోలు కొంతసేపే, ఆలోచించుట అనే రోలు కొంతసేపే. బట్ ఇన్ ఆల్ ఆఫ్ దెమ్ వాట్ ఈస్ ద నాన్ వేరియబుల్ థింగ్? అదే ఉపనిషత్తు చెప్తుంది. నువ్వు ఈ వదన్ వాక్ అంటే మాట్లాడే మాటకు వెనుకాలున్నటువంటి కనపడకుండా అంతర్లీనంగా ఉన్న చైతన్యము. పశ్యన్ చక్షు, చూస్తున్నటువంటి కంటికి వెనకాల ఉండేటటువంటి నిజమైన చక్షు. శృణ్వన్ శ్రోత్రం, వినేటటువంటి వెనుకడికి ఉన్నటువంటి అసలైన చెవి. మన్వానో మనః, ఆలోచించే మనస్సుకు వెనకాల ఉండేటటువంటి అసలైన మనస్సు. ఐఎమ్ నాట్ ఎ టాకర్ ఆల్వేస్, I am not a hearer always, I am not a thinker always. These are all variable roles. In all of them, what is the non-variable? That is, I am the self-awareness. I am, ahamasmi, nenu unnanu, ahamevaham, 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 the self-awareness. ఆత్మ ఎప్పుడు తెలియవస్తుందో, నాకు ఎన్ని ఉపనిషత్తులు చదివాను, ఇంతలా గురువుగారులు బోధిస్తున్నారు, నాకు ఇంకా ఆత్మ ఎప్పుడు తెలియవస్తుందో. ఎప్పుడు ఉంది ఆత్మ, తెలుసుకోవడమే తరవాయి. ఓన్లీ క్లెయిమింగ్ ఇట్ ఈస్ ద పెండింగ్, ఎవ్రీథింగ్ ఎల్స్ ఇస్ అవైలబుల్. ఇదే కేనోపనిషత్తులో మనం నేర్చుకున్నాం. ప్రతిబోధ విదితం మతం. ప్రతి బుద్ధి యొక్క వృత్తులు ఏవైతే ఉన్నాయో ఆ బుద్ధి వృత్తులకన్నిటికీ వెనుకాల ఉన్నటువంటి చైతన్యమే ఆత్మ. సకల బుద్ధి ప్రత్యయ సాక్షి ఆత్మ. ప్రతిబోధ విదితం మతం. కేన జాగ్రత్తాది అవస్థలు స్థాని ధర్మములు. స్థానం తురియాత్మ. స్థానమునందు స్థాని. స్థానం అంటే అధిష్టానం అన్నమాట. స్థానం అధిష్టానం. అధిష్టానం అనే మాట స్థానం నుంచే వచ్చింది. స్థానం అనేది తురీయ ఆత్మ. ఈ స్థానం మీద స్థాని ధర్మాలు అన్నారు ఆయన. స్థాని ధర్మములు అంటే అవస్థా ధర్మములు, 3 అవస్థల ధర్మములు. ఈ స్థాని ధర్మములు ఎప్పుడైతే, అవన్నీ అశాంతమైనటువంటివి, అంటే డిస్టర్బెన్స్ ఉన్నటువంటివి. అశాంతం అంటే ఏదో ఏడుపు వస్తున్నట్టని కాదు. ఈవెన్ పాజిటివ్ అనుభవాలైనా నెగటివ్ అనుభవాలైనా డిస్టర్బెన్సెసే కదా బుద్ధివృత్తిలోని. అవన్నీ అశాంతం, అశాంతమైనవి. ఆ అశాంతమైనటువంటివన్నీ అణగారిపోతే ఆపోయింది, శాంతం మిగిలి. అంతఃప్రజ్ఞత్వాది స్థాని ధర్మ ప్రతిషేధ కృత.
అంతఃప్రజ్ఞత్వము అంటే అంతఃప్రజ్ఞము, బహిష్ప్రజ్ఞము, భయప్రజ్ఞము, తర్వాత ప్రాజ్ఞుడు, వీటన్ని యొక్క స్థాని ధర్మములను ప్రతిషేధకృత. అంత అంతఃప్రజ్ఞ మొదలైన యొక్క అవస్థల యొక్క ధర్మాలను, స్థాని ధర్మములను ప్రతిషేధ కృత, నిషేధించడం అయినది, నిషేధించితిమి. ప్రపంచోపశమం మీన్స్ వాట్? జాగ్రదాది స్థాన ధర్మ అభావ. జాగ్రదాది స్థానము, స్థానం అంటే తురియము, తురియం జాగ్రత్త వేషం వేసింది కదా, ఆ జాగ్రత్త వేషంలో కొన్ని ధర్మాలు కలిగి ఉంది. జాగ్రదాది స్థాని ధర్మ అభావ, జాగ్రదాది అవస్థ ధర్మములు లేవని, మూడు అవస్థలలోనూ సకల అశాంతులు అణగిపోగా అదే శాంతము. అత శాంతం. శాంతం అంటే ఏమిటండి? శాంత ఈజ్ నాట్ ఏ స్పెషల్ స్టేట్. శాంత ఈజ్ ఎ స్టేట్ where all the disturbances of the three avasthas have become null and void and totally they are శాంతం, అనగారిపోయి ఉన్నాయి. అదే అవశిష్టం, అదే శాంతం. అత శాంతం. ప్రపంచోపశమం అత శాంతం. ప్రపంచముల యొక్క డిస్టర్బెన్సెస్, ఈ స్థాని ధర్మములు, జాగ్రత్తాది స్థాని ధర్మములు అభావం అయిపోవడం వలన అక్కడ ఏ విధమైనటువంటి జ్వాల, అగ్ని లేదు. ఆ మంటలన్నీ చల్లారిపోయాయి. ఉపశమించాయి అంటే శాంతించాయి, చల్లారిపోయి మంటలు. ఏమిటా మంటలు? జాగ్రత్తాది స్థాన ధర్మములలో ఉండేటటువంటి రకరకములైన ప్రమేయాలు, ప్రమాత అనేటటువంటి భావాలు. ప్రమాతృ ప్రమేయ విలక్షణమైనటువంటి స్థాని ధర్మములన్నీ పోయినటువంటి ప్రపంచములు ఉపశమింపగా స్థూల సూక్ష్మ కారణ ప్రపంచాలు శాంతించడమే శాంతము. అత అందువలన శాంతం. ప్రపంచోపశమం, మూడు అవస్థలు, మూడు ప్రపంచాలు. ప్రపంచాలంటే ప్రమేయాలు, ప్రమేయాలనే ప్రపంచాలని చెప్తాం. ప్రమేయాలంటే జ్ఞేయాలు, వస్తువులు, అనుభవాలు, వృత్తులు, వ్యక్తులు, ఇవన్నీ ప్రపంచం. వాటిలో ఉన్నటువంటి అనుభవములన్నీ ఉపశమించినవి. మూడు అవస్థలలోని సకల అశాంతులు అణగిపోగా అవశిష్టమైనటువంటిది మిగిలి ఉన్నది. తదేకో అవశిష్ట శాంతోహం. తదేకో అవశిష్ట కేవల శాంతోహం. అవశిష్టం శాంతమే. అత శాంతం. ఇంకొక మాట కూడా రాశారు, అత ఏవ శాంతం అవిక్రియం అన్నారు. అంటే అవిక్రియం అంటే అందువలన శాంతము. అవస్థ స్థాని ప్రపంచము. స్థాని అంటే స్థాని ధర్మములు కలిగినటువంటి అవస్థ, ఆ అవస్థలలో ప్రపంచము. స్థాని ధర్మము, ప్రపంచము, ద అట్రిబ్యూట్స్ ఆఫ్ దట్ అవస్థ. వీటికి అధిష్టానము తురీయము. ప్రపంచము, ఆ అవస్థని వేరు చేయలేము. జాగ్రత్త అవస్థని, జాగ్రత్త ప్రపంచాన్ని వేరు చేసి చూపించగలరా? జాగ్రత్త అవస్థ అంటేనే జాగ్రత్త అనుభవము. స్థూల అనుభవం అని చెప్తున్నారు కదా. జాగ్రత్త స్థాన బహిష్ప్రజ్ఞ ఎదుకున్నాం కదా. అంటే ప్రపంచాన్ని, అంటే ప్రపంచంలో ఉన్న ప్రమేయాలను తెలుసుకునే విషయాన్ని, ప్రమాతని వేరు చేయలేము. ప్రమాత ప్రమేయము కలిసే ఉంటాయి. ప్రపంచములు లేవు. ఎప్పుడైతే ఈ ప్రపంచాలను ఉపశమింపచేసి చూస్తున్నామో అభావ, అప్పుడు అతః ఏవ శాంతం. ఇట్ ఈస్ టోటలీ ట్రాంక్విల్. అవిక్రియం అన్నారు భగవత్పాదులు. శాంతం మీన్స్ అవిక్రియం అన్నారు. అన్ఎఫెక్టెడ్, అన్డిస్టర్బ్డ్. ఏ విధమైన క్రియలు, క్రియ అంటే ఏమిటి? ద మూమెంట్ ఇన్ ద మైండ్ ఈజ్ ఎ క్రియ. క్రియ ఈజ్ నథింగ్ బట్ ది అల్టిమేట్ ప్రోడక్ట్ ఆఫ్ ఎ మూమెంట్ ఆఫ్ ఏ వృత్తి ఇన్ ద మైండ్. బుద్ధి వృత్తి సంకల్పంగా ఉండి క్రియలకు దారితీస్తుంది. ఇక్కడ బుద్ధి వృత్తులే లేవు కాబట్టి అవిక్రియం. వాట్ ఈస్ దట్? తురీయం. యతః శాంతం, యతః అద్వైతం, భేద వికల్పరహితం. వాట్ ఈజ్ అద్వైతం? స్వజాతీయ, విజాతీయ, స్వగత భేదములు లేనటువంటి స్థితి. సజాతీయం అంటే బ్రహ్మము వంటిది మరోది లేదు. స్వగతం అంటే బ్రహ్మంలో వేర్వేరు పార్ట్స్ లేవు. బ్రహ్మం లాంటిది. విజాతీయ భేదం అంటే బ్రహ్మము మరొక దానితో పోలిక చెప్పడానికి విజాతీయ భేదము లేదు.
స్వగత స్వజాతీయ విజాతీయ భేదములు లేనటువంటి భేద వికల్పరహితం అద్వైతం. యత ఎందువలననైతే అది అద్వైతము, ఎందువలన భేదము లేదో, ఎందువలన రెండవది లేదో, ఎక్కడ రెండవది లేదో అక్కడ భయం ఉండదు, రెండవది లేదు. అందువలన శివం అంటే భయరహితం, భేద వికల్పరహితం, భేద వికల్పరహితం అద్వయం ఒక శివం మంగళం. అద్వైతం యత అద్వయం తత శివం. ఎందువలన భేద వికల్పరహితము, ఎందువలన రెండవది లేదో, ద్వితీయాద్వై భయం భవతియో, ఎప్పుడైతే రెండవది లేదో, భయానికి ఆస్కారం లేదో, అభయం. అభయం అంటే అమంగళం, సారీ, ఏ విధమైన అమంగళాలు లేనటువంటి అభయమైనటువంటి స్థితియే శివ, శివం అంటున్నారు. శివం యత అద్వైతం తత శివం. శివం అమంగళములు లేనిది. శివం అనే పదము కూడా మళ్ళీ ప్రతిషేధంగానే. మంగళములు అంటే శివుడు మంగళ స్వరూపము అంటే, మీరు చెప్పండి, డిఫైన్ మంగళ స్వరూప. అల్టిమేట్లీ యూ హ్యావ్ టు సే ఏ అమంగళములు లేనిదో అదే మంగళ స్వరూపం అని చెప్పవలసి వస్తుంది. అమంగళములు లేనిది సర్వమంగళ స్వరూపము. సర్వమంగళ నామ రామ అన్నారు త్యాగయ్య. సకల మంగళ స్వరూపమే అమంగళములు లేనిదే. అంటే ఆనంద స్వరూపం, అభయ స్వరూపం. రెండవది లేకపోయినప్పుడు అభయ స్వరూపం. శివం అనే దానికి ఆనందగిరి టీకాలో 3 అర్థాలు ఇచ్చారు. అమంగళములు లేనిది అంటే మంగళ స్వరూపం, ఆనంద స్వరూపం, అభయ స్వరూపం అని ఇచ్చారు. చతుర్థం తురీయం మన్యంతే. చతుర్థం నాలుగవది, తురీయం అని తలచెదరు. ఎవరు మన్యంతే నాలుగవదని? దోస్ హూ కన్సిడర్ ద ఫస్ట్ 3 యాజ్ 1, 2, 3. ఎవరైతే అనాత్మలో ఉన్నారో, అజ్ఞానంలో ఉన్నారో వాళ్ళు 1 జాగ్రత్త, 2 సుషుప్తి, 2 స్వప్నము, 3 సుషుప్తి, లేక 1 విశ్వడు, 2 తేజస్సుడు, 3 ప్రాజ్ఞుడు, 4వది తురియం, ఆ 4వది నేను అనుకుంటారు. ఎవరు? మన్యంతే, దే థింక్ అన్నారు. ఎవరు? హూ థింక్? ద వన్ హూ ఈజ్ ఇన్ ది అజ్ఞాన. Those who are thinking in terms of the అనాత్మ పార్ట్ అండ్ కన్సిడర్ దిస్ యాజ్ తురియం. ఈ 3 తెలుసుకున్నానండి. జాగ్రత్త అర్థమైంది, స్వప్న అర్థమైంది, సుషుప్తి అర్థమైంది. దీనికి తురియం అతీతంగా ఎక్కడో కాశీలో ఆ కుంభమేళలో ఉందండి, దాన్ని పట్టుకుంటానండి. 4వదండి అది అనుకుంటారట. అది అజ్ఞానం. అందుకే ముందు రాసినటువంటి ప్రార్థనా శ్లోకాలలో భగవత్పాదులు మొదటి ప్రార్థనా శ్లోకం ప్రజ్ఞానాం సుప్రతానై స్థిరచరణికర వ్యాప్య లోకాన్ అనే దాంట్లో ఆఖరి పాదంలో మాయా సంఖ్యా తురీయం పరం అమృతం అజం బ్రహ్మ యత్తన్నతోస్మి. మాయా సంఖ్య, మాయా అనే అవస్థలను, వేషాలను కలుపుకుంటే ఇది 4వది. మాయా అనే వేషాలు మిథ్య, ఉన్నా లేనట్టే అని తెలుసుకుంటే, ఈ మాయా సంఖ్యల 3ని కలపకుండా ఉంటే అప్పుడు ఉన్నది ఒక్కటే. మాయా సంఖ్య తురీయం. మొదటి 3 భ్రాంతి అవస్థలను లెక్కించి చూస్తే ఇది 4వది, కానీ ఇది 4వది కాదు. ఎందుకు? ఉన్నది ఒక్కటే. ఎలా చెప్తున్నారో చూడండి వెనకాల. ప్రతీయమాన పాదత్రయ వైలక్షణాత్. ప్రతీయమాన కలిపే చదువుకోవాలి, మాన వేరే కాదు. ప్రతీయమాన అంటే ప్రకటమవుతున్నా, ఎపియరెన్సెస్గా ఉన్నా, అపారెంట్లీ, అపారిషనల్ రియాలిటీ, నాట్ అబ్సల్యూట్ రియాలిటీ, ప్రతిబింబంగా ఉన్నా, ప్రతీయమానమైన. ఏమిటి ప్రతీయమానం అవుతున్నాయి? పాదత్రయ, 3 పాదములు. జాగ్రత్త స్థానం, స్వప్న స్థానం, సుషుప్తి స్థానం. అంతఃప్రజ్ఞ, బహిష్ప్రజ్ఞ, ప్రజ్ఞానఘన. ప్రతీయమాన పాదత్రయ వైలక్షణ్యాత్. ప్రతీయమానమవుతున్నటువంటి 3 పాదత్రయములకు, 3 అవస్థలకు విలక్షణమైనది తురియము. అంతేగా 4వది అని చెప్పుకోవద్దు. మన్యంతే, లెట్ సమ్ పీపుల్ కాల్ ఇట్ as 4, బట్ యూ అండర్స్టాండ్ ఇట్ ఈస్ ద ఓన్లీ వన్ అండ్ ఇట్ ఈస్ నాట్ ది 4. వై?
It is not the fourth brother of Rama, Lakshmana, and Shatrughna. Of the four, there are three. It is not the fourth one. That this one is in and through all the three avastha. స ఆత్మ, ఇదే ఆత్మ, ఇదే నేను. ఆత్మ అంటే ఇంకొక మాట ఏమిటి, ఏదైతే మనకు అంతర్ముఖంగా ప్రత్యేగాత్మగానున్నదో అదే, అంటే అదే నేను. స విజ్ఞేయ, ఇది తెలుసుకొని తీరవలసినది. ఓ విధివాక్యం. స విజ్ఞేయ, ఎలా ఎలా తెలుసుకోవడం? నాంతఃప్రజ్ఞ ప్రజ్ఞ ఇత్యాది 7వ మంత్రబోధిత ప్రమాణముల సహాయముతో. వాట్ ఈస్ ద ప్రమాణ ఐ హ్యావ్? బ్యూటిఫుల్ సత్య ప్రమాణ హియర్. ఐ ఆమ్ నాట్ ది అంతఃప్రజ్ఞ, ఐ ఆమ్ నాట్ ది బహిష్ప్రజ్ఞ, ఐ ఆమ్ నాట్ ది ఉభయ ప్రజ్ఞ, ఐ ఆమ్ నాట్ ది ప్రజ్ఞ, ఐ ఆమ్ నాట్ ది అప్రజ్ఞ, అండ్ ఐ ఆమ్ నాట్ ఈవెన్ ది స్లీపింగ్ స్టేట్. ఈ విధంగా ప్రతిషేధించి ఏదైతే అవ్యవహారం, అవ్యపదేశ్యం, అచింత్యం, అగ్రాహ్యం, అలక్ష్యం అని చెప్పుకున్నామో అటువంటి దానిని 7వ మంత్రం తాలూకా జ్ఞానం అనే కత్తితో జ్ఞానాసిన ఈ రెండిటినీ వేరు చేసి ఈ అవస్థలు, వాటి అనుభవాలు, ప్రమాత్ర ప్రమేయాలను ఒక పక్క, అండర్లేయింగ్గా ఉన్నటువంటి సబ్స్ట్రాటమైన ఆ చైతన్యాన్ని ఇంకొక పక్క పృథక్కరణము చేసి వివేకము అంటే వేరు చేయుట అనేది చేసి, దట్ మస్ట్ బి క్లెయిమ్డ్. ఇట్ ఈస్ దేర్. సో there is no need to get it. It is already, it is there. It is siddham. It is available already, always. It must be claimed. దానికి ఒక దృష్టాంతాన్ని ఇస్తున్నారు. ఏమిటైంది? భ్రాంతిచే కనపడుచున్న పాము, నేలలోని పగులు, భూఛిద్రం అంటారు, నీటి ధార. ఒక చోట మనం చీకటిలో వెళ్తున్నాము, ఒక చోట ఒక త్రాడు ఉంది. ఆ త్రాడు చూస్తే ఇది భూమిలో బేట వేసిందా అన్నట్టు అనిపించవచ్చు. లేకపోతే ఎవరైనా అలా నీళ్లు నిలువుగా పోసారా, ఇంకా కొంచెం భయం అన్నవాడు పాము. ఇత్యాది భ్రాంతులు, భ్రాంతిచే కనపడుతున్నటువంటి పాము, నేలలోని పగులు, నీటి ధార ఇత్యాదులను భ్రాంతి అని తెలుసుకుని వాటిని విస్మరించి చూడగా అసలు త్రాడు స్వరూపము తెలిసినట్లు అది ఆ దృష్టాంతంతో బోధిస్తున్నారు. ఈ ఆత్మా సవిజ్ఞేయ. ఎలా తెలుసుకుంటావు? ఇదిగో ఈ దృష్టాంతాన్ని పట్టుకొని ఇక్కడ 3, అక్కడ పాము, నేలలోని పగులు, నేటి ధార, అవి భ్రాంతిని తెలుసుకొని తొలగిస్తే అండర్లయింగ్ రియాలిటీ, ది త్రాడు, రజ్జు ఈజ్ అవైలబుల్. అయితే ఇక్కడ జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అనేటటువంటి ప్రమాతలను, ప్రమేయాలను మొదలైన వాటిన్నింటినీ భ్రాంతి అని తెలుసుకొని వాటిని విస్మరించి చూస్తే స్వస్వరూపమైనటువంటి తురియ ఆత్మ సాక్షి అక్కడే ఉంది అని చెప్తున్నారు. యతః అద్వైతం తతః శివం. శివం అంటే అమంగళములు లేనిది, మంగళ స్వరూపము, ఆనంద స్వరూపము, అభయస్వరూపము, భేద వికల్పరహితము గనుక అద్వయము, అద్వయము గనుక శివము, అద్వయము గనుక మంగళము. చతుర్థం మన్యంతే. In the Ajnana state, when you look at the Bhranti avasthas also and count them as 1, 2, and 3, there appears to be a fourth one. In fact, the fourth one is the only existing thing. All the 3 others are appearances. When you discard the appearances, the fourth one is the only one. Pratiyamana padatraya vailakshanat. ప్రతీయమానమవుతున్నా అంటే మనకు ప్రకటమవుతున్నా, అనుభవంలోకి వస్తున్నా, కల్పనలోనున్నా, భ్రాంతిగానున్నటువంటి పాదత్రయ వైలక్షణాత్, పాదత్రయము కంటే విలక్షణమైనది కనుక, విలక్షణమైనది అగుట వలన అంటూ పంచమీలో వేశారు. స ఆత్మ, ఇదే ఆత్మ. ఆత్మ అంటే మళ్ళీ ఎక్కడ ఉందనుకోకండి, ఆత్మ అంటే నేనే, ఇదే నేను. సవిజ్ఞేయ, ఇది తెలుసుకొని తీరాలి. ఎలా తెలుసుకుంటాను? ఈ ఒక్క మంత్రం చాలు. నా అంతఃప్రజ్ఞగా ఇత్యాది 7వ మంత్రబోధిత ప్రమాణ సహకారంతో ఐ మస్ట్ క్లెయిమ్ ఐ ఆమ్ ద తురియాత్మ. దృష్టాంతం కూడా చెప్పుకుంటాం. ఇప్పుడు మళ్ళీ ప్రతీయమాన సర్పభూచిత్ర దండాది వ్యతిరిక్త. ఇప్పుడు చెప్పిందే ప్రతీయమాన, ఎపియరెన్స్గా ఉన్నా, భ్రాంతిగా ఉన్నా,
కల్పితమైన సర్ప, పాము, భూచిద్రము, భూమిలోని పగులు, దండ, కర్ర ఇత్యాది వ్యతిరిక్త, ఇటువంటి వాటి కంటే వేరైనటువంటి రజ్జుహు తాడు యథా ఏ విధముగా తెలియవస్తుందో. ఎప్పుడైతే ఈ సర్ప, భూచిత్ర, దండాధికములన్నీ కూడా ప్రతీయమానములని, దీనికి వ్యతిరేక్తంగా రజ్జువే నిజమని తెలియవస్తుందో, తథా అదే విధముగా తత్వమసి ఇత్యాది వాక్యార్థ ఆత్మ అదృష్టో ద్రష్ట అంటూ ఒక కొటేషన్. మళ్ళీ నహి ద్రష్టుర్దృష్టేర్ విపరలోపో విద్యతే అంటూ మరొక కొటేషన్. ఇత్యాది ఉక్తోయ స విజ్ఞేయ ఇది. అక్కడ వరకు చూద్దాం. ఓకే. ప్రతీయమాన భ్రాంతి కల్పితమై ఎపియరెన్సుగానున్నా, కనపడుచున్నా, అన్రియల్గానున్నా సర్పభూఛిద్ర, సర్పము నేలలోని పగులు, దండ ఆది కర్ర మొదలగు వానికంటే వ్యతిరిక్త అన్యమైన ఆధారమైన రజ్జు త్రాడు యథా ఏ విధముగా స్ఫుటముగా త్రాటి స్వరూపము అవగతమవుతుందో, తథా అదే విధముగా. అక్కడ ఏమిటి ప్రమాణం? టార్చ్ కొట్టి చూసాం. ఇక్కడేమిటి ప్రమాణము? ఇదిగో ఈ మంత్రము, లేకపోతే తత్వమసి ఇత్యార్థి వాక్యార్థ. తత్వమసి ఆ బ్రహ్మము నీవే అనే మహావాక్యముల తాత్పర్యంచే మొదటి భాగంలో ఏం చెప్పారు? అంతఃప్రజ్ఞం న బహిష్ప్రజ్ఞం అని చెప్పిన మొదటి భాగంలో ప్రమాతృత్రయ విలక్షణం అన్నారు. రెండవ భాగంలో ఏం చెప్పారు? అచింత్యం, అగ్రాహ్యం, అవ్యవహార్యం, అదృష్టం, అదృష్టం అని చెప్పినటువంటి దాంట్లో ప్రమేయత్రయ విలక్షణం అని చెప్పారు. ఇప్పుడు అధిష్టానాన్ని చెప్పడానికి తురియము కంటే వేరుగా ప్రమాత ప్రమేయత్రయములు ఉన్నాయా? వాటిని ఎలా తీస్తాను? ప్రమాతృత్రయ విలక్షణం, ప్రమేయత్రయ విలక్షణం అంటే తురియం కంటే ప్రమాత ప్రమేయం వేరే ఉన్నారు. అరే మీ ఇద్దరు గారా, మీరు పొండి, నేను తురియాన్ని క్లెయిమ్ చేస్తానా? అలా చేస్తానా? ప్రమాత ప్రమేయం తురియం కంటే వేరుగా లేవు కదా. తురియం మీదనే కూర్చున్నాయి, తురియం వేసుకున్న డ్రస్టులే. అంటే ఇక్కడ ప్రమాతత్రయ ప్రమేయత్రయ విలక్షణం అంటే ప్రమాతత్రయ యుగో యు ఆర్ నాట్ తురియ, ప్రమేయ యుగో యు ఆర్ నాట్ తురియ, ప్రపంచ యుగో యు ఆర్ నాట్ తురియ, ఐఆమ్ ది తురియ అని ఆ ముగ్గురిని తోసేయడమా? కాదు కదా. అంటే ప్రమాతృత్రయ ప్రమేయత్రయ రహిత ఆత్మ. సహితంగా ఉంటే భ్రాంతి, ప్రమాత ప్రమేయత్రయాలతో కలిసి ఉన్నట్టుంటే అజ్ఞానము, భ్రాంతి. ప్రమాతృ ప్రమేయత్రయ రహితంగా ఉంటే, వాటిని పట్టించుకోకపోతే, వాటిని విస్మరిస్తే, వాటిని నిషేధిస్తే, వాటిని ప్రతిషేధం చేస్తే, వాటిని ఆ అధ్యారోపములను అపవాదం చేస్తే, ప్రమాతృత్రయ ప్రమేయత్రయ రహితం ఆత్మ. అంటే ఏమిటి? ప్రమాత ఈజ్ ది నోయర్, ప్రమేయ ఈజ్ ది నోన్. I am neither the knower nor the known. Not the knower traya, not the known traya. Not the three knowers, not the three knowns. The one which is the all knower, which is the not a knower, not a known. In fact, it is not a knower at all. There is nothing like a knower, which is the turiya. ఆ తుర్యం అనేటటువంటిది ప్రమాతృత్రయ ప్రమేయత్రయ రహిత ఆత్మాతురీయం. ఇప్పుడేం తెలిసిందండి మనకి? ప్రమాతృప్రమేయత్రయ విలక్షణం, ప్రమాతృప్రమేయత్రయ రహితం, అధిష్టానం తురీయం. ప్రమాతృత్రయ విలక్షణం అంటే అదిగో లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు ముగ్గురు కనబడ్డారండి, నాలుగో ఆయన్ని పట్టుకురండి, ఈ ముగ్గురిని వెనక్కి పంపించేయండి అన్నట్టుగా కాదు. అది విలక్షణం అని చెప్పినప్పుడు నాలుగవది అని అనుకోవద్దు. ప్రమాతృ ప్రమేయత్రయ రహితం అంటే సహితంగా ఉంటే అది భ్రాంతి, సంసారము, లేకపోతే అనాత్మ. రహితంగా చూస్తే, భ్రాంతి రహితంగా ఉంటే, ప్రమాతృ ప్రమేయత్రయ రహితంగా చూడగలిగితే అదే అధిష్టానము, అదే తురీయం. చూడండి, నేను తురీయాన్ని తెలుసుకున్నానండి అన్నారండి. నాకు కళ వచ్చిందండి, నా కళ్ళ తురియంగా అనిపించిందండి, చాలా తెల్లగా ఉంది, ఎంతో బ్రైట్గా ఉంది, ఇక కాంతి చూడలేనండి, కోటి సూర్యుల కాంతితో వెలిగిపోతుందండి. లేకపోతే చిన్న అంగుష్ట ప్రమాణంలో ఉందండి, అది నా గుండెల్లోంచి బయటకు వచ్చిందండి.
ఈ విధంగా తురియాన్ని తెలుసుకున్నాను అని ఎవరైనా చెప్తే ఇమీడియట్లీ ఇట్ బికమ్స్ నోన్. ఇఫ్ ఇట్ బికమ్స్ నోన్, ఇట్ ఈస్ ఎ ప్రమేయ. దెన్ ఇట్ ఈస్ నాట్ వాట్ యు హ్యావ్ లెర్న్, ఇట్ ఈస్ నాట్ ది తురియ. ఆ చూసినది తురియము కాదు. నోయర్హుడ్ ఈజ్ సంసార. అంటే ఏమిటి? తెలుసుకున్నాను అని చెప్పడమే సంసారం. ఓకే. యస్య మతం తస్య మతం మతం యస్య న వేదసః అవిజ్ఞాతం విజానతాం విజ్ఞాతం అవిజానతాం అన్నది కేనోపనిషత్. యది మన్యసే సువేదేతి, ఒకవేళ నాకు బాగా తెలిసిపోయింది బ్రహ్మము తురియము ఆత్మ అని అన్నట్లయితే, దహరమేవాపి నూనం, వెరీ వెరీ అల్పం, అల్పమేవాపి నూనం అన్నది కేనోపనిషత్. తురియాన్ని తెలుసుకున్నాను అని అన్నానంటే అది ప్రమేయమైపోతుంది. కాబట్టి తెలుసుకొనబడదు. తురియం ఈజ్ ప్రమాతృత్రయ ప్రమేయత్రయ విలక్షణం, ప్రమాతృత్రయ ప్రమేయత్రయ రహితం, అధిష్టానం బియాండ్ ద నోయర్ అండ్ ద నోన్, విచ్ ఇస్ ది తురియ ఆర్ ది ఆత్మ. ఓకే. తురీయాన్ని తెలుసుకున్న వెంటనే అది ప్రమేయం అయిపోతుంది. చేత తురీయాన్ని తెలుసుకున్నాను, నేను బ్రహ్మజ్ఞానాన్ని పొందేశాను అనే పరిస్థితి ఉండదు. వీ హ్యావ్ టు నో ఇట్ వితౌట్ నోయింగ్ ఇట్. తెలుసుకోవాలి, తెలుసుకోకుండా తెలుసుకోవాలి. తెలుసుకున్నాను అనే ఆబ్జెక్టిఫై చేయకుండా తెలుసుకోవాలి. ఎలా తెలుసుకుంటానండి? తెలుసుకోకుండా తెలుసుకోవాలి. అంటే తెలుసుకోవడం అంటే ఆబ్జెక్ట్ చేసేయడం, ప్రమేయం చేసేయడం, జ్ఞేయం చేసేయడం, వస్తువు చేసేయడం, అనుభవం చేసేయడం. తెలుసుకోకుండా తెలుసుకోవాలి. డోంట్ ఆబ్జెక్టిఫై బ్రహ్మన్, డోంట్ ఆబ్జెక్టిఫై తురియ. జస్ట్ అండర్స్టాండ్ దట్ యు ఆర్ ద తురియ. తెలుసుకోకుండా తెలుసుకోవాలంటే ఒక్కటే మార్గము, అదే మనం అయిపోవాలి. అన్యదేవ తత్ విదితాత్ అథో అవిదితాత్ అధి. తెలిసినది కాదు, తెలియనిది కాదు. నాకు తెలుసును అనే బాస్కెట్లో పెట్టలేను, నాకు తెలియదు అనే బాస్కెట్లో పెట్టలేను. అంటే ఈ రెండు బాస్కెట్లు నా ఎదురుగుండా ఉన్నవి. దీనికి వెనకాల ఉన్నటువంటి సాక్షి నేనే. సాక్షి సవిజ్ఞేయ. తెలుసుకోలేమంటున్నారు ఓ పక్కనే, తెలుసుకుని తీరాలంటున్నారు. ఏమిటండి ఈ కన్ఫ్యూషన్? సవిజ్ఞేయ అన్నది ఇంజెక్షన్ ఇచ్చింది ఉపనిషత్తు. నువ్వు తెలుసుకొని తీరాలి అంటుంది. మళ్ళీ ముందే చెప్తున్నావు నువ్వు తెలుసుకోలేకుండా తెలుసుకున్నావు. ఎలా తెలుసుకుంటావు? తత్వమసి ఇత్యర్థి వాక్యార్థాత్మ. ఆత్మ నీవేనే మహావాక్య తాత్పర్య ప్రమాణం చే తెలుసుకోవాలి. దానికి మరొక జ్యోతిర్బ్రాహ్మణంలోంచి బృహదారణ్యకం నుంచి ఒక మంచి ఒక కొటేషన్ ఇస్తున్నారు. నహి ద్రష్టుర్దృష్టేర్ విపరిలోపో విద్యతే. ద్రష్టు అంటే చూచేవాడు, దృష్టే అంటే చూపు. చూచేవాని చూపునకు విపరిలోప న విద్యతే. విపరిలోపము, లోపము లేకపోవడము, అంతము ఎప్పుడు లేదు. అదేమిటండి? చూచేవాడి చూపుకు అంతం లేదు అంటే, ఇక్కడ చూచేవాడు అంటే ప్రమాత, చూపు అంటే చైతన్యం. ఎందుకంటే కన్ను చూసేది కాదు, మనస్సు కాదు. కన్నుకి మనస్సుకి మనస్సు ప్రతిబింబితమై చేతన అయితే ప్రతిబింబిత చైతన్యంతో చూస్తున్నాము. ఈ ప్రతిబింబ మనస్సుకు, ఈ చూపు దృష్టికి, ఆ విషయాలకు కూడా ఏదైతే సపోర్ట్ ఇస్తుందో అదే చైతన్యము. శ్రోతస్య శ్రోత్రం, మనసో మనః, వాచోహ వాచం, ప్రాణస్య ప్రాణ చెప్పుకున్నాం కదా. చూచేవాని చూపునకు ఎప్పుడూ లోపము లేదంటే, చూచేవాడు అంటే ప్రమాత, చూపు అంటే చూపునకు చూపైన సాక్షి ఆత్మకు ఎప్పుడూ లోపం లేదు. అది దాని అర్థం. తురియ ఈజ్ నెవర్ ద ఎక్స్పీరియన్స్డ్, బట్ ఇట్ ఈస్ ఎవర్ ద ఎక్స్పీరియన్సర్ అంటోంది ఉపనిషత్తు. అదే పరమార్థానంద వారి కొటేషన్లో తురియ లేక ఐఆమ్ నెవర్ ద ఎక్స్పీరియన్స్డ్. ఐఎమ్ నాట్ అన్ ఎక్స్పీరియన్స్డ్ వస్తు ఆర్ ఆబ్జెక్ట్ ఆర్ ప్రమేయ ఆర్ జ్ఞేయ ఆర్ ప్రపంచ, బట్ ఐఆమ్ ది ఎక్స్పీరియన్సర్, ఐఆమ్ ద ద్రష్ట. దృగ్దృశ్య వివేచనలో కూడా దృగేవ నతు దృశ్యతే, దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ది ఎక్స్పీరియన్సర్ అండ్ ఇట్ ఈస్ నాట్, ఇట్ కెనాట్ బి సీన్. నతు దృశ్యతే సాక్షి, ఇట్ ఈస్ నాట్ వస్తు, నా వస్తు. బ్యూటిఫుల్ మంత్రం.
బృహదారణ్యకంలోంచే ఇప్పుడు చెప్పారు కదా, ద్రష్టైర్ విపరలోపోదానికి ఈక్వాలెంట్ మంత్రం 3:7:23. ఇది మనకు అంతర్యామిలో వస్తుంది. అయమిత్యేషత ఆత్మా అంతర్యామి. అయం ఇత్ ఇతి ఏషః ఆత్మా అంతర్యామి. ఇట్ ఈస్ ద అంతర్యామి. అమృతః అంతర్యామమృతః. అదృష్టో ద్రష్టా అశ్రుతః శ్రోత. అమంతో మంత. అవిజ్ఞాతో విజ్ఞాత. అదృష్టో ద్రష్ట. అన్నిటినీ చూస్తుంది కానీ దేని చేతను చూడబడదు. అశ్రుత శ్రోత. అన్నిటినీ వింటుంది కానీ దేని చేతను వినబడదు. అమంతో మంత. అన్నిటినీ తెలుసుకుంటుంది, ఆలోచిస్తుంది కానీ అన్నిటినీ ఆలోచిస్తుంది కానీ దేని చేతను ఆలోచించబడలేదు. అవిజ్ఞాతో విజ్ఞాత. అన్నిటినీ తెలుసుకునే విజ్ఞాత అయినా దేనితోనూ తెలియబడదు అంటున్నారు. చెప్పారు. నా అన్యతో అస్తి ద్రష్ట. దీనికంటే వేరే చూచేవారు ఎవరూ లేరు. నా అన్యతో అస్తి శ్రోత. దీనికంటే వినేవారు చెవి, కన్ను, మనసు, ముక్కు ఇవేమీ కాదు. నా అన్యతో అస్తి మంత. దీనికంటే వేరే ఆలోచించేవారు ఎవరూ లేరు. నా అన్యతో అస్తి విజ్ఞాత. దీనికంటే వేరే తెలుసుకునేవారు ఎవరూ లేరు. ఏషః అదే ఇది దగ్గర ఉన్నది. ఆత్మా ఎక్కడో కాదు. అంతర్యామి అమృతః అతః అందువలన. అన్యత్ ఇంకా ఏం మాట్లాడినా అర్థం నల్ అండ్ వైడ్, వేస్ట్ ఆఫ్ టైం అండ్ ఎనర్జీ అని చెప్పారు. ఎవరికి? నాకు ఆయన చెప్పేసిన వరకల్లా వెంటనే ఆ ఋషి గారు ఈ విధంగా యాజ్ఞులకు చెప్పగానే ఉపరరా ఉపరరామా సైలెంట్ అయిపోయాడు ఆ విన్నటువంటి ఆయన. అయమిత్యశ్రుత ఆత్మ అంతర్యామ అమృతో అదృష్టో ద్రష్టా శ్రుత శ్రోత. అమంతో మంత విజ్ఞాతో విజ్ఞాత. నా అన్యతో అస్తి ద్రష్ట. నా అన్యతో అస్తి శ్రోత. నా అన్యతో అస్తి మంత. నా అన్యతో అస్తి విజ్ఞాత. It is not an object. It is the subject for everything. All are only experiences అండర్ ద ఇన్ఫ్లుయెన్స్, దాని యొక్క సంయోగము లేకపోతే దాని యొక్క సహకారము, ప్రేరణ అనండి, సంసర్గము వలన కలుగుతున్నవే. ఆత్మ అంతర్యామి అమృత అత అందువలన. అన్యత్ మిగిలినదంతా ఆర్తం నల్ అండ్ వాయిడ్. నహి ద్రష్టుర్దృష్టేర్ విపరిలోపో విద్యతే. చూచేవాని చూపునకు ఎప్పుడూ లోపము లేదు. ద్రష్టు అంటే ప్రమాత యొక్క, చూచేవాని దృష్టే ఫిజికల్ దృష్టి, మైండ్ కాదు. వీటికి వెనకాలన్న చైతన్యానికి విపరిలోప లేకుండుట నవిద్యతే. 3 ప్రమాణాలు చూపించారు. ఏమిటి చూపించారు? తత్వమసి అని పట్టుకోమన్నారు. ఇందాక చెప్పుకున్నటువంటి నా అన్యతో అస్తి ద్రష్ట, నా అన్యతో అస్తి శ్రోత అనేటటువంటి అదోటి చెప్పించారు. మళ్ళీ దృష్టేర్ విపరిలోపో విద్యతే అని చెప్పించారు. మనమేం చూపించుకున్నాము? ప్రతిబోధ విదితం మతం అన్నాము. ఇది నిశేషు వేదేతి దహరమేవాపి నూనం అన్నాము. తర్వాత ఏమో విజ్ఞాతం అవిజానతం అంటూ ఇంకో మంత్రాన్ని చెప్పుకున్నాము. కేనోపనిషత్తులో ఉన్న సకల మంత్రాల ప్రమాణంగా అన్యదేవతత్ విదితాత్ అదో అవిదితాత్ చెప్పుకున్నాము. ఈ ప్రమాణాల వలన ద్రష్టు చూచేవాని దృష్టే చైతన్యమునకు ఎప్పుడూ లోపం లేదు. అంటే మారేటటువంటి సకల ప్రమేయములకు ప్రమాత ద్వారా నేను తెలుసుకున్నాను అనబడే సకల విషయములకు అధిష్టానమైన చైతన్యము ఎప్పుడూ లేకుండా పోదు. విపరిలోప అంటే అంతము, చిగురు, కడ న విద్యతే ఉండదు. ఇత్యాది ఉక్తో. ఈ విధముగా శృతి ప్రమాణములచే ఏ ఆత్మ బోధించబడినదో ఆ ఆత్మను యహ ఎవరైతే తెలుసుకుంటారో, ఇటువంటి దానిని సహ విజ్ఞేయ అటువంటిది ఏదో, యహ ఏదైతే ఇటువంటిదో. ఇప్పుడు చెప్పినటువంటి శృతి ప్రమాణాలలో ఈ మంత్రం ప్రమాణంతో ఏం చెప్పాము అంటే ప్రమాతృత్రయ విలక్షణ
ప్రమాతృత్రయ రహిత అధిష్టాన తురీయ ఆత్మను తెలుసుకొని తీరవలయునుంటూ బోధ. కొత్త సమస్య వచ్చి పడింది, తెలుసుకోలేవంటున్నారు, తెలుసుకుని తీరాలి అంటున్నారు. ఇక్కడ ఎందుకు సవిజ్ఞ అన్నారు అనేదాన్ని భగవత్పాదులు చెప్తున్నారు. భూతపూర్వగత్వ అని రాశారు భాష్యం. భూతపూర్వగత్వ అంటే అధ్యారోపకాలమును ఉద్దేశించి చెప్పిన మాట. అంటే జ్ఞానం కలగడానికి ముందు ఉన్నటువంటి స్థితిలో తెలుసుకోవలను అని చెప్పబడినది. ఎప్పుడైతే జ్ఞానం కలిగినదో అది తెలుసుకోవడము అంటూ ఉండదు. ఉంటే ఇంతకుముందు చెప్పుకున్నాం, నేను తురియము ఒకటి, నేను తురియమును తెలుసుకున్నాను అనేటటువంటి ఒక బుద్ధివృత్తి ఒకటి. రెండుంటాయా? రెండుంటే ద్వైతం వస్తుంది. మళ్ళీ దీన్ని తొలగించడానికి మరొక ప్రమాణం కావాలి. ఈ విధంగా అనవస్థా దోషం వస్తుంది. నేను తురియము, ఐ ఆమ్ ద తురియం. I know I am Turiyam. No, not possible. You cannot be the knower of the Turiyam. If you say you are the knower of Turiyam, then there is Turiyam and I am the knower of Turiyam. Two things have come. Two are not possible. అంచేత భూతపూర్వకత్వ అధ్యారోపకాలమును ఉద్దేశించి చెప్పిన మాట తెలుసుకుని తీరవలేనుని. అపవాద కాలే, తెలుసుకునేవాడు లేడు, తెలుసుకోనబడేది లేదు, ఉన్నది ఒక్కటే తురీయం అనే స్థితిలో అపవాద కాలే. అధ్యారోపం ఎప్పుడు? ఈ అనాత్మలన్నీ వేషాలు అని చెప్పుకుంటున్నప్పుడు ఈ వేషాలకు అతీతంగా విలక్షణంగా అధిష్టానంగా తురియం ఉన్నది, ఆ తురియం నువ్వే తెలుసుకో అని చెప్తున్నావు. ఎప్పుడైతే అధ్యారోపాలు మిథ్య అంటే లేనిటే ఉన్నా లేనట్టే, ఓ సమయంలో ఉండి ఓ సమయంలో లేదు, జాగ్రత్త అనేటటువంటిది సుషుప్తిలో లేదు, సుషుప్తి అనేది స్వప్నంలో లేదు, స్వప్నం అనేది జాగ్రత్తలో లేదు, ఓ సమయంలో ఉండి ఓ సమయంలోనే దానిని మిథ్య అంటాము. మిథ్య అంటే లేదు, అది ఉన్నా లేనట్టే అని అర్థము. వాటిని ఎప్పుడైతే మనం తొలగించామో అపవాదకాలే, దెర్ ఇస్ నో నోయర్, దెర్ ఇస్ నో నోన్. తెలుసుకునేవాడు లేడు, తెలుసుకోబడేది లేదు, ఉన్నది ఒక్కటే, అదే తురీయం. అది తెలుసుకుంటుందా? తెలుసుకోదు. వింటుందా? వినదు. ఆలోచిస్తుందా? ఆలోచించదు. లేకపోతే ఏదైనా వాసన చూస్తుందా? చూడదు. ఎత్ర సర్వం ఆత్మైవ అభూత్, ఎత్ర సర్వం ఆత్మైవ అభూత్, ఎక్కడైతే సర్వము ఆత్మయే అయినదో తత్ర కేన కంపశ్యేత, ఎవడు దేనితో దేనిని చూస్తాడు? దేనితో కరణం లేదు, దేనిని కర్మకారకం లేదు, ఎవడు కర్తృకారకం లేదు. కర్మ కరణకారకాలు లేనటువంటి స్థితి. ఎవడు దేనితో దేనిని చూస్తాడు? తత్ర కేనకం పశ్యేత్, కేనకం జిఘ్రేత, కేనకం విజానీయాత్ అని ఇంకొక మంత్రం. అధ్యారోపకాలే విజ్ఞేయ అని చెప్తాం. అధ్యారోపకాలంలో స విజ్ఞేయ, అది తెలుసుకుని తీరాలి. అపవాదకాలే, when the adhyaropa is gone, when there is no more snake problem, when the rope is very clearly visible, where is the question of saying no, it is not, please know that it is not sarpa, will you say? Once the rope is known, థ్రాడ్ తెలిసిపోయిన తర్వాత ఇది సర్పము కాదు, సర్పము కాదు, సర్పము కాదు, ఇది తెలుసుకో అని మళ్ళీ చెప్పాల్సిన అవసరం ఉందా? లేదు కదా. విజ్ఞాతృ విజ్ఞేయ విజ్ఞాన విలక్షణ అద్వితీయ తురీయం. అధ్యారోపకాలే స విజ్ఞేయ, అపవాదకాలే విజ్ఞాతృ అంటే ప్రమాతృ, విజ్ఞేయ ప్రమేయము, విజ్ఞాన ప్రమాణము, ప్రమాత ప్రమేయ ప్రమాణ అంటే త్రిపుటి విలక్షణమైన అద్వయ తురీయం. ఎప్పుడు? అపవాద కాలే. వేదాంతంలో తురీయానికి నాకు ఏమిటి సంబంధం? సంబంధం ఉంటుందా బ్రహ్మకు? ఉండదు కదా. జాతి, గుణ, క్రియ, ద్రవ్య లేక విశేషణ సంబంధాలు అనేటటువంటి ప్రత్యయ ఈ ఐదింటికి అందదు. అంటే శబ్ద నిమిత్త ప్రమాణాన్ని చెప్పుకున్నాం కదా. శబ్ద ప్రత్యయ ప్రమాణములు ఏవీ లేవు, సంబంధం లేదు. బట్ తురీయం అంటే నాకు సంబంధం ఏమిటి? అభేద సంబంధము. అభేద సంబంధ అన్నారు ఆనందగిరి. ఏకత్వమే తురీయానికి నాకు ఉన్న సంబంధము, ఏకత్వమే. రెండవది లేకపోవటం. జ్ఞాతే ద్వైతాభావ అంటూ క్లోజ్ చేశారు.
భాష్యాన్ని. జ్ఞాతే జ్ఞాతే తత్వే సంసార. ఒకవేళ నువ్వు తెలుసుకుంటే ఇక సంసారము ద్వైతం ఎక్కడయ్యా ఉంది అన్నారు భజ గోవిందంలో. ఇక్కడ భగవత్పాదుల వారి గురువు గారు గౌడపాదుల ఆచార్యుల వారు 1:18 కారికలు జ్ఞాతే తెలిసిన స్థితిలో ద్వైత అభావ, ప్లూరాలిటీ నానాత్వము లేదు, ద్వైతము ఉండదు. తెలిసితే ద్వైతం ఉండదు. నమాచార్య తెలిసితే మోక్షము, తెలియకుంటే అనాత్మలో ఉంటే బంధము. మాండూక్యంలోని మొదటి ప్రకరణంలో 2 విచారాలు ఉన్నాయి. ఒకటి ఓంకార విచారణ, ఒకటి చతుష్పాత్ ఆత్మ విచారణ. 1వ మంత్రం ఓంకార విచారణ చేసింది. 2 నుంచి 7 వరకు ఉన్నటువంటి చతుష్పాత్ ఆత్మ తురియ వరకు వివరణ చేసుకున్నాం. 6 మంత్రాలు చెప్పిన తర్వాత 1 నుంచి 9 వరకు 9 కారికలలో జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అనే 3 పాదాలను ఈ భగవత్పాదుల గురువు గారు గౌడపాదుల వారు వివరించారు. 7వ మంత్రంలో అవస్థాత్రయ ప్రతిషేధం చేయబడింది. అవస్థాత్రయాలను ఎప్పుడైతే ప్రతిషేధం చేశామో తురియన్నేనే అని బోధించబడింది. ఈ పై రాబోయే 9 కారికలు వస్తున్నాయి. దీని తరువాత ఈ 9 కారికలలో 7వ మంత్రాన్ని విశ్లేషిస్తారు. అంటే 1 నుంచి 6 వరకు ఉన్న మంత్రాలకు 9 కారికలు రాశారు. 7వ మంత్రానికి మళ్ళీ 9 కారికలు రాశారు. అంటే దీని యొక్క ప్రాశస్త్యము, ప్రాధాన్యము, ఇంపార్టెన్స్ ఎంతో ఊహించుకోవచ్చు. మళ్ళీ 8 నుంచి 12వ మంత్రం వరకు, 7వ మంత్రం ఇవాళ అయిపోయింది కదా, ఈ కారికలు 9 కారికలు అయిన తరువాత 18వ కారిక అయిపోయాక 8 నుంచి 12 మంత్రాలలో చతుర్మాత్ర ఓంకార విచారము కొనసాగించబడుతుంది. 9 కారికలు మొదటి 6 మంత్రాలకు, మరో 9 కారికలు విశేషమైనటువంటి 7వ మంత్రానికి వ్రాశారు. గౌడపాదాచార్య మేక్స్ బ్యూటిఫుల్ corollaries related to the 7th mantra, particularly and in general about what is told till now. These corollaries are not found in the Mandukya Rishi's Upanishad mantras. That is why one has to read the Karikas and also understand the Turiya in a much clearer way. Okay, ikkadతో ఎండ్ చేసుకుందాం. సర్వే వేదా యత్పదమామనంతే తపాంసి సర్వాణి చ యద్వదంతి యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి తత్తే పదం సంగ్రహేణ బ్రవీమి. ఓం యచ్చేతత్. ఒక్క నిమిషం పాటు ధ్యానం చేసుకుందాం. ఓం 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 శివోహం 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 సోహం 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 సోహం. ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైః స్తుష్టువాగుం సస్తనూభిః వ్యశేమ దేవహితం యదాయుః స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి నః పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి.
ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.